ఆంధ్రప్రభకు స్వాగతం. గత 13 రోజుల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సహాయంతోటి చాలా హోరాహోరీగా సాగుతున్నటువంటి ఈ యుద్ధం ఒక తుది దశకొచ్చిందని భావించాలా? అలాగే ఈరోజు ముఖ్యంగా మన ఎక్స్టర్నల్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు విజయం సాధించి యుద్ధం కొనసాగుతుంటే కూడా మన యొక్క నౌకలకి ఆయన అనుమతి తీసుకురాగలిగారు. ఇది భారత యొక్క దౌత్యంలో గొప్ప విజయం అని భావించాలి. అలాగే ఇప్పుడు అసలు ఈ యుద్ధం ఏ పరిస్థితిలో ఉంది? ఇంకెంతకాలం కొనసాగుతుంది? దీనివల్ల భారత మీద ఉండేటువంటి ప్రభావం ఏంటి? ఈ విషయాలను చర్చించుకుందాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ కర్నల్ శ్రీ వివి రావు గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్ నమస్కారం అండి. సార్ ఈ హర్ముజ్ జలసంధిలో మన భారత నౌకలకు అనుమతి లభించడం అనేది భారత యొక్క దౌత్య విజయం అనుకోవచ్చా సార్? ఇతర దేశాలకు ఎవరికి లేని అవకాశం భారత్ దక్కింది అనుకోవాలా? ఎట్లా సార్ ఇది? ఈ రోజు 13వ రోజు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం 13వ రోజుకి చేరుకుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇరాన్ కేవలం ఇప్పటి వరకు అమెరికన్ టార్గెట్స్, అమెరికన్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇప్పటి వరకు టార్గెట్ చేసింది మిడిల్ ఈస్ట్. ఇప్పుడు వాటికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంక్స్, ఎకనామిక్ టార్గెట్స్ వీటిని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అయితే హెవీ ఇంటెన్సిటీతో జరగట్లేదు, ఒక మోడరేట్ టు లైట్ రేంజ్ లో జరుగుతుంది. హార్ముజ్ జలసంధిని మాత్రం మూసివేయడంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. వాళ్ళు మైన్స్ పాతడానికి ట్రై చేస్తే అమెరికా దాదాపు 16 అటువంటి నౌకలు, చిన్న బోట్స్ అనుకోండి, నౌకలు అంటే పెద్ద సైజ్ కనిపిస్తుంది, బోట్స్ ని మాత్రం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. దానివల్ల ఇరాన్ చాలా సక్సెస్ఫుల్ కాలేకపోయారు. కేవలం 10-12 మైన్స్ పాతినట్టుగా తెలుస్తోంది. అయితే ఇవి ఏ టైప్ ఆఫ్ మైన్స్, ఫ్రీ ఫ్లోటింగ్ మైన్సా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ మైన్సా లేకపోతే ఎంబెడెడ్ మైన్స్ అన్నది తెలియలేదు. ఫ్రీ ఫ్లోటింగ్ మైన్స్ అయితే చాలా డేంజర్ విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఇన్ఫ్లుయెన్స్ మైన్స్ అయినా కానీ కొంచెం వరకు ఉంటుంది, కానీ ఆ ఏరియాని దాటి వెళ్ళచ్చు, అంటే సేఫ్ ఏరియా డెసిగ్నేట్ చేయొచ్చు. అలాగే మిగతాది ఎంబెడెడ్ అయితే మాత్రం ఫ్యూచర్ లో కూడా వాటిని నిర్వీర్యం చేసేంత వరకు చాలా డేంజర్ విపరీతంగా. అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఇరాన్ టాక్స్ కి దిగడానికి తయారుగా ఉందని చెప్పింది. నేను వాటిని బేసికలీ 3 R'ల కింద లెక్క పెడతాను. ఒకటి రైట్స్, ఇరానియన్ రైట్స్, అంటే ఆ దేశానికి ఉన్న హక్కులన్నీ వాటికి ఇవ్వాలని చెప్పి చెప్తాను. నెక్స్ట్ రిపరేషన్స్, ఏవైతే ఎకనామిక్ బ్లాకేడ్ లో అంతకుముందు అమెరికా సీజ్ చేసిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ఇవ్వాలని చెప్తాం. ఇంకా మూడవది, ఫ్యూచర్ లో యుద్ధాలు ఎలా జరగకుండా రీఅష్యూరెన్స్ ఇవ్వాలని చెప్పి 100% రీఅష్యూరెన్స్ ఇవ్వాలని అడుగుతాం. అయితే ఈ మధ్యలో యునైటెడ్ నేషన్స్ ఒక ఫన్నీగా ఇరాన్ మీద ఎక్కువ కామెంట్ చేసింది, గల్ఫ్ ని యుద్ధంలోకి లాగద్దన్నట్టుగా. ఇది కొంచెం వన్ సైడెడ్ అయింది. ఇంకా ఇజ్రాయెల్ యుఎస్ఏ సైడ్ అంటారా, ఈ రోజు పొద్దున్న మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ నార్త్ వెస్ట్ ఆఫ్ టెహరాన్ లాంచ్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చింది. దీనివల్ల హెవీ డ్యామేజ్ జరిగి ఉంటుంది. దీనివల్ల అక్కడ ఏదో టార్గెట్, పటిష్టమైన టార్గెట్ ఉందని అనుకుంటారు. అక్కడ కొంతవరకు న్యూక్లియర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు దాదాపు 10,000 kg వరకు యురేనియం పార్ట్లీ ఎన్రిచ్డ్ ఫ్రమ్ 3% to 70% అంటున్నారు. ఈ 70% ఏదైతే ఉందో అది 1/2 టన్ వరకు ఉన్నట్టు అనుకోవచ్చు మనం, రఫ్ ఎస్టిమేట్. అయితే వాళ్ళు 90% ఒకవేళ శుద్ధి చేయగలిగితే మాత్రం యాటమ్ బాంబు తయారు చేస్తారు. కానీ దానికి టెస్టింగ్ ఇవన్నీ హరీడ్ లో జరుగుతాయి. ఎంత సక్సెస్ అవుతారు అన్నది మనకి గ్యారెంటీ లేదు. నేను అనుకోవడం బహుశా సక్సెస్ అవ్వడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. సంవత్సరాల తరబడి కష్టపడితేనే కానీ అవ్వదు. ఇంకా అయితే దాన్ని గట్టి బాంబులోకి, ఎందుకంటే అది డిప్లీటెడ్ యురేనియం లాగా లెక్క పెట్టి మిగతా బాంబులతోటి, మిగతా ఎక్స్ప్లోజివ్స్ తోటి కలిపేసి మిసైల్స్ లో ప్రయోగిస్తే, లేకపోతే డ్రోన్స్, కామికేజీ డ్రోన్స్ లో ప్రయోగిస్తే అది డర్టీ రేడియేషన్ వెపన్ అయిపోతుంది. ఎక్కడైతే పడుతుందో అక్కడ దాదాపు 25 kilometers రేడియస్ మొత్తం రేడియేషన్ వ్యాపిస్తుంది. ఫ్యూచర్ లో అది రేడియేషన్ న్యూట్రలైజ్ చేయడానికి విపరీతమైన జైజాంటిక్ ఎఫర్ట్స్ కావాలి, కెమికల్ ట్రీట్మెంట్. చెర్నోబిల్ అటువంటి ఏరియాలో కూడా చేయలేకపోయారు. సో ఆ ఏరియా ఏంటంటే నివాస యోగం కాకుండా పోతుంది. అయితే అది ఎక్కడ వాడతారన్నది చూడాలి, ఎందుకంటే అది బహుశా ఇజ్రాయెల్ మీద వాడే అవకాశాలు చాలా ఎక్కువ. ఇజ్రాయెల్ ఎస్పెషల్లీ సదర్న్ ఏరియాలో సినాయ్ పెనిన్సులా టైప్, అక్కడ డెజర్ట్ ఏరియా ఎక్కువ, అక్కడ పాపులేషన్ కూడా తక్కువే ఉంటుంది. నార్త్ లో అయితే అది లెబనాన్ కి ఇంపాక్ట్ వస్తుంది, గాజా స్ట్రిప్ కి ఇంపాక్ట్ వస్తుంది, వెస్ట్ బ్యాంక్ ఇంపాక్ట్ వస్తుంది, జోర్డన్ కి ఇంపాక్ట్ వస్తుంది. అలాగే ఇంకొంచెం నార్త్కి వెళ్తే కొంచెం వరకు సిరియా మీద కూడా ఇంపాక్ట్ వచ్చే అవకాశాలు.
అందువల్ల నార్త్ కంటే సౌత్ అండ్ సౌత్ వెస్ట్ ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈజిప్ట్ కొంచెం దూరంలో ఉంది, మధ్యలో వాటికి జలసంధి ఉంది. అందువల్ల ఇప్పుడు ఇండియా సక్సెస్ఫుల్ అయింది. 1,35,00,000 బ్యారెల్స్ హార్మోన్ స్ట్రైట్ నుంచి తీసుకొచ్చి ఇండియాలో బాంబేలో డౌన్లోడ్ కూడా మొదలైపోయినట్టు మనం. అలాగే ఇంటర్నల్ గా ఇప్పుడే పూరి గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. 28% ఇండిజినియస్ ఎల్పిజి ప్రొడక్షన్ పెంచుతున్నాం. ఎక్కడొచ్చేది ప్రాబ్లం ఏంటంటే ఎల్ఎన్జి, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్. ఇది ఒకటి కొంచెం ప్రాబ్లం వస్తుంది. సో అది కూడా మెల్లగా దూరం చేస్తారనుకుంటున్నాం. స్పెసిఫిక్ ఎందుకంటే ఇరాన్ మనకి అన్ని విధాలా సహకరిస్తుంది. హార్మోజ్ జలసంధి నుంచి మన ఇండియాకి చెందిన కొంతవరకు షిప్స్ ని బయటకు వదులుతుంది. సో టెంపరీ రిలీఫ్ ఉంది. ఇన్ ఎనీ కేసు మనం వెనిజులాలో బాగా పాతుకుపోతున్నాం ఇప్పుడు. ఎందుకంటే రిలయన్స్ గ్రూప్ అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తా 50% వాటా పైగా టెక్సాస్ లో ఒక మెగా స్కేల్ ఫస్ట్ టైం ఆఫ్టర్ 20-25 years ఒక ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు. అది అన్ని రకాల క్రూడ్, అంటే హై సల్ఫర్ క్రూడ్ వెనిజులా ఏదైతే ఉందో అటువంటి సల్ఫర్ క్రూడ్ ని కూడా చేయగలిగే అవకాశం. అక్కడ సల్ఫర్ తయారైతే ఆ సల్ఫర్ మనకి ఎలాగ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకొంచెం మిగిలింది ఏంటంటే ఇంకా ఫెర్టిలైజర్స్ కూడా మిడిల్ ఈస్ట్ నుంచి కొంత మెల్లగా ఇప్పుడు కాకపోతే తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ ఎనీ కేసు మన దేశంలో ఆర్గానిక్ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో వాడకం యావరేజ్ ఫెర్టిలైజర్ వాడకం చాలా వరకు తగ్గింది. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇంకా రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది, అమెరికా చర్చలకు సిద్ధం అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, యుద్ధం తొందరలో ముగిసిపోనుందంటే చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు, డెలివరీ ఇంపాక్ట్ అయిపోయినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే హౌతీస్ సైడ్ నుంచి ఇప్పటి వరకు ఏ యాక్షన్ కనిపించలేదు. హిజ్బుల్లా చాలా తీవ్రంగా దెబ్బతింది. దాదాపు 1,500 మంది పోయారు. తర్వాత కంప్లీట్ బీరూట్ ఎవాక్యుయేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. అది మనం గమనించాల్సిన విషయం. అలాగే సౌత్ నెబలాల్లో ఇజ్రాయెల్ ట్రూప్స్ వెళ్ళడం జరుగుతుంది. సో కొంచెం వరకు హమాస్ కూడా అక్కడ కూడా అటాక్స్ జరుగుతున్నాయి, వాళ్ళు కూడా కంట్రోల్లో తీసుకొచ్చినట్టే లెక్క పెట్టుకోవచ్చు. ఇది ప్రస్తుతం. అయితే నిన్న ఒక వార్త వచ్చింది సార్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారితో ట్రంప్ చర్చలు జరిపారు, యుద్ధం ఆపడం కోసం పుతిన్ గారి సహాయం తీసుకున్నారనే వార్తలు వచ్చినాయి. ఇది వాస్తవమా సార్? జరుగుతూ ఉండొచ్చు, కానీ ప్రస్తుతం పుతిన్ గారికి అటువంటి టైం లేదు. ఎందుకంటే ఆయన యుక్రెయిన్ లో ఇరుక్కున్నారు. యుక్రెయిన్ లో మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఇది అమెరికా కావాలని చేసింది అనుకుంటున్నాను. జూన్ వరకు దాన్ని టైం ప్లాన్ పోస్ట్ పోన్ చేయడం వల్ల అక్కడ రష్యాను బిజీగా పెట్టింది. ఇటు చైనా అంటారా, చైనా క్యాల్కులేటెడ్ గా మూవ్ చేస్తుంది. ఎందుకంటే సౌత్ కొరియా నుంచి చాలా ఎక్విప్మెంట్ అండ్ ఎమ్యునిషన్ ఈ మిడిల్ ఈస్ట్ కి అమెరికా కదల్చడానికి నిర్ణయం తీసుకున్నట్టు మనం అనుకోవచ్చు. అంటే మళ్ళీ రిప్లెనిష్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఏంటంటే ప్రస్తుతానికి సౌత్ కొరియా కొంత అమెరికన్ డిప్లాయ్మెంట్ వీకెన్ అవుతుంది. అటువంటి వీకెన్ అయినప్పుడు వాళ్ళకి తైవాన్ ఏదైతే 2027 లోపల తీసుకోవాలని చూస్తున్నారో అది వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది. అది చైనా ఉద్దేశం. సో అందువల్ల వాళ్ళు కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని వీటిని డ్యామేజ్ చేయగలిగే కొన్ని స్పెషల్ మిసైల్స్ ఉన్నాయి వాళ్ళని. ఆ మిసైల్స్ ఇప్పటి వరకు ఇరాన్ కి ఇవ్వడం జరగలేదు. అంటే ఏంటంటే వాళ్ళు కంట్రోల్డ్ గానే హెల్ప్ చేస్తున్నారు. అంటే యుద్ధం అది ఇరాన్ పడుకోకూడదు, కానీ అట్ ద సేమ్ టైం అమెరికా మరీ విపరీతంగా దెబ్బతినకూడదు. ఇది చైనా స్ట్రాటజీ సార్? ఇది స్ట్రాటజీ సార్. అట్లాగే నిన్న ఫ్రాన్స్ నుంచి ఒక 12 నౌకలు, అలాగే ఇండియా నుంచి ఒక 3 నౌకలు నుంచి నౌకలు బయలుదేరి డిస్ట్రాయర్స్ సైప్రస్ కి బయలుదేరి, అలాగే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ కూడా మూవ్ అవుతున్నట్టు మనం వింటున్నాం. కానీ అది ఎంతవరకు ఒక కనీసం 10 రోజులు పడుతుంది అది ఎఫెక్టివ్ డిప్లాయ్మెంట్ అవ్వడానికి. అదేంటంటే ఊరికనే యూరోపియన్ యూనియన్ అమెరికాకి సానుభూతి చూపించడానికి అనుకుంటున్నాను. అంటే మేము సైతం మీతో ఉన్నాము అని చెప్పి, ఇంకా అంతకంటే పెద్ద వచ్చి చేసేది ఏమీ కనిపించట్లేదు. అలాగే ఫ్రాన్స్, జర్మనీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఓన్లీ స్పెయిన్ బాగా విపరీతంగా వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు టర్కీ మీద అలాగే సైప్రస్ మీద కూడా బాంబింగ్ చేశారు కదా సార్, దాని ఎఫెక్ట్ కూడా అంటే వీళ్ళకి ఏమైనా వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉందా సార్? చేశారా లేదా అన్నది చాలా డౌట్ఫుల్ అండి. ఎందుకంటే ఒకటే డ్రోన్ 2 డ్రోన్ల కంటే ఎక్కువ వెళ్ళలేదు. అది కొన్ని ఇరాన్ చెప్పడం ఏంటంటే అది బహుశా ఇజ్రాయలే పంపించి ఉంటుంది వాళ్ళు కూడా లాగడానికి. ఎందుకంటే ముందర బ్రిటన్ సముఖత చూపించలేదు. ట్రంప్ గారి దగ్గర నుంచి అభిశంసన పొందాల్సి వచ్చింది. దాని తర్వాత 2 ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో సైప్రస్ లో వాటిని ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే కొంతవరకు వాళ్ళని కూడా యుద్ధంలో కలపడానికే ఈ ప్రయత్నం అంతా అనుకోవాలి. కానీ నిజంగా ఇరాన్ కి అంత సైప్రస్ మీద అటాక్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు తప్ప కానీ అమెరికన్స్ ఆపరేట్ చేయలేదు.
సార్. కాకపోతే ఏంటంటే ఒకవేళ నిజంగా ఇరాన్ ఫైర్ చేస్తుంటే అది మామూలుగా వాళ్ళ తాకత్తు చూపించడానికి అనుకోవచ్చు. సార్. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశారు మన పెట్రోలింగ్, గ్యాస్ వీటి ఇంపోర్ట్స్ గురించి. కానీ మన ఎక్స్‌పోర్ట్స్ బాగా ప్రభావితం అవుతున్నాయని, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వెళ్ళిన ఓడలు వెనక్కొస్తున్నాయని, అలాగే రైతులు ఇప్పుడే ఒక న్యూస్ ఏంటంటే ఈవెన్ ఎగ్స్ కూడా రూ. 7 అమ్మే ఎగ్స్ ఇవాళ రూ. 2కి, రూ. 3కి వచ్చేస్తుంది. ఇంకా రూ. 1 కూడా సార్ ఇది ఈ ప్రభావం. బేసికలీ ఏంటంటే యుద్ధ సమయం బిజినెస్ మెన్‌కి మంచి అవకాశం. సో మాక్సిమం రూమర్స్ సృష్టిస్తారు. ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ తక్కువైపోవడం, లేకపోతే స్విగ్గీ, జొమాటో, స్విగ్గీ గిగ్ వర్కర్స్ అందరికి అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ఎక్కడ మీకు ఫుడ్ దొరకట్లేదు, ఎక్కడ ఏమీ దొరకట్లేదు, అన్ని బాగానే ఉన్నాయి. హలీం అందరికి ఎవరికి కావాలంటే అందరికి ఇంట్లో దొరుకుతుంది. ఏం ప్రాబ్లం ఏం లేదు. శ్రీరామనవమి కూడా బాగానే జరుగుతుంది. పంజాబ్ లో కూడా చబ్బీలు విపరీతంగానే పంచుతారు. అయితే పాకిస్తాన్ అటువంటి దేశాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫారిన్ కరెన్సీ లేదు. ఈ రోజు ఇప్పుడే ఇందాక విన్న న్యూస్ ప్రకారం కరాచీకి వస్తున్న ఆయిల్ పైప్ లైన్ ఏదో కట్ అయినట్టు, అన్నోన్ కట్ చేసినట్టు. సో అక్కడ డిఫికల్టీస్ ఉంటే వాళ్ళు అది తొందరగానే రిపేర్ చేసుకుంటారు. అలాగే బంగ్లాదేశ్ మన నుంచి అప్పు అడిగింది 50,000 బ్యారల్స్, అది ఇవ్వడం జరిగింది. సో ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఈ వార్ టైం అన్నది అన్ని రకాల ట్రేడర్స్ కి మంచి ఇంపార్టెన్స్. ఇటువంటి ఎక్స్పోర్ట్స్ నడవట్లేదు, ఇటువంటి ఏమి రెడ్ సీకి, సూయజ్ కెనాల్ క్రాస్ చేయడంలో ఇప్పుడు ఏమీ లేదు. మిడిల్ ఈస్ట్ కి సప్లై చేయడంలో ప్రాబ్లం ఉంది, అంతే. అది ప్రతిదీ అన్ని విధాలుగాను కరెక్ట్ గానే జరుగుతుంది అనుకోవడానికి లేదు. కొంతవరకు మనం కూడా అన్ని పరిస్థితులకి తట్టుకోవడానికి రెడీగా ఉండాలి. ఈ విశాఖపట్నం నుంచి వెళ్ళిన నౌకలు ఏవైతే రిటర్న్ వస్తున్నాయనేది వాస్తవమేనా సార్? అది ఎక్కడ నేను చదవలేదండి, ఎక్కడ లేదు. ఇదంతా రూమర్స్. అదే చెప్తున్నారు కదా, ఇదంతా ఏంటంటే బాధితులు తర్వాత గవర్నమెంట్ నుంచి సబ్సిడీ తీసుకోవడానికి, వీటన్నిటికీ మాది లాస్లు వచ్చినాయి, బ్యాంకుల్లోంచి ఇది కట్టకపోవడానికి, ఇవన్నీ ఇది అనుకుంటారు. నాకు పెద్దగా ఏమనిపించట్లేదు సార్. అంటే టోటల్ గా ఈ రోజు వచ్చిన వార్తల ప్రకారం $10 బిలియన్ ఖర్చు చేసేది అమెరికా అనేది ఒక వార్త ఉంది సార్. ఎంతవరకు నిజమో తెలియదు. బట్ ఇంత ఖర్చు చేసి అంటే అది అనుకునే సాధించిందా ఇరాన్ విషయంలో, లేకుంటే తప్పదేం చేసిందా? సాధించింది తప్పనిసరిగా, అందులో డౌట్ ఏమి లేదు. ఇజ్రాయెల్ కి సపోర్ట్ లో వచ్చింది. అమెరికా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, మాకు న్యూక్లియర్ వెపన్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ డ్యామేజ్ చేసాం. అలాగే ఈ సంవత్సరం వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ మీద కూడా మాకు పెద్ద ఇది లేదు. ఆయిల్ ఏదో పెద్ద ఇరాన్ నుంచి లేకపోతే వాళ్ళకి సౌదీ అరేబియా ఆయిల్ బోల్డ్ అవుతుంది. సో అందువల్ల వాళ్ళకి ఏమి ఆయిల్ మీద ఇంట్రెస్ట్ కనిపించలేదు. కేవలం ఇజ్రాయెల్ కి సపోర్ట్ లో, ఎందుకంటే ఇజ్రాయెల్ లో వరల్డ్ పీస్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. అది ఇంకా ఫామ్ అవ్వలేదు. అది ఫామ్ అయిన రోజునే ఆల్రెడీ అమెరికా $10 బిలియన్ కమిట్మెంట్ ఇచ్చింది. అలాగే ప్రపంచ దేశాలు $17 బిలియన్ పోగు చేసినాయి. ఇంకా జపాన్ మొత్తం అంతా రోడ్ షో చేసి ఇంకా పోగు చేస్తుంది అంటున్నారు. సో అక్కడ సక్సెస్ఫుల్ అవ్వాలంటే హమాస్ డౌన్ అవ్వాలి, హమాస్ డౌన్ అవ్వాలంటే హిజ్బుల్లా డౌన్ అవ్వాలి, హమాస్ హిజ్బుల్లా డౌన్ అవ్వాలంటే హౌతీస్ కూడా డౌన్ అవ్వాలి, హమాస్ హిజ్బుల్లా హౌతీస్ ఈ 3 హెచ్లు డౌన్ అవ్వాలంటే ఇరాన్ డౌన్ అవ్వాలి. ఆ విధంగా ప్రస్తుతానికి మాత్రం నెక్స్ట్ 18 months to 2 years ఇరాన్ ని లేవలేనంత దెబ్బ కొట్టారు. అందులో డౌట్ ఏమీ లేదు. కొత్త ప్రెసిడెంట్ కొత్త ఆయుధల్లా వచ్చినా గానీ ఆయన పార్షియల్లీ ఇంజర్డ్ కూడా అంటున్నారు. అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇరాన్ నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఆయన అంత బాగానే ఉంది, పార్షియల్లీ కొంతవరకు ఏదో ఫ్రాక్చర్ అని చెప్తున్నారు ఆ ఇన్సిడెంట్. అంటే ఈ రోజు యుద్ధం ఆగితే కనుక అమెరికా గెలిచిందని చెప్పుకోవాలి. ఖర్చు పెట్టారు 10 billion ఈజ్ నథింగ్ అమెరికా. అట్లాగే ఈ యుద్ధం నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఏంటి సార్? ఏంటంటే మోడర్న్ యుద్ధం అంతా మిసైల్స్, డ్రోన్స్ వీటి మీద ఆధారపడుతుంది. లాజిస్టిక్స్ చైన్స్ మీ ఎప్పుడు రెడీగా పెట్టుకోవాలి. స్ట్రాటజిక్ రిజర్వ్స్ కనీసం 90 days పెట్టుకోవాలి. ఆయిల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఫుడ్ ప్రొడక్ట్స్ కానివ్వండి, తర్వాత ఎల్పిజి, సిఎన్జి ఇవన్నీ కూడా. ఇంకా తర్వాత మిగతా ఏంటంటే మల్టీ డైమెన్షనల్ వార్ఫేర్. ఇప్పుడు సైబర్ వార్ఫేర్ లో బిజీ అయ్యారు. ఒక వీళ్ళ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్ డ్యామేజ్ చేశారని చెప్పి కౌంటర్ గా వాళ్ళ ఒక స్ట్రైకర్ అన్న హెల్త్ కేర్ దీన్ని కంప్లీట్ గా డేటా స్టీల్ చేయడం, తర్వాత దాన్ని డిస్ట్రాయిడ్ చేయగలిగింది. సో ఈ విధంగా ఏంటంటే మెడిసిన్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు స్ట్రాటజిక్ రిజర్వ్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తూ ఉండాలి. తర్వాత ఏంటంటే నాకు మెయిన్ గా కనిపించేది ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ కి ఏ దేశం వెళ్ళకూడదు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ రీసెర్చ్ చేసినంత వరకు వేరే ప్రపంచ దేశాలన్నీ మీ మీద పడతా ఉంటే నెగిటివ్ గా మిమ్మల్ని అందరినీ డెవిల్ కింద బ్లేమ్ చేస్తారు. సో దీని వల్ల నెగిటివిటీ వస్తుంది. అందుకని న్యూక్లియర్ కొంచెం పక్కన పెట్టండి. న్యూక్లియర్ ఈ రోజు నిజంగా అవసరం లేదు. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఈ రోజు అడుక్కు తింటుంది. సార్ చాలా చాలా సంతోషం సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఆంధ్రప్రభ ప్రేక్షకులకు చాలా విలువైన సమాచారం ఇచ్చారు. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం సార్. థాంక్స్.